రాజమండ్రిలో ఆర్ట్స్ కళాశాల ప్రధాన ప్రవేశ ద్వారం ఆధునీకరణకు రుడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి శంకుస్థాపన చేశారు. రాజమండ్రి నగరంలో 5.30 కోట్ల రూపాయల రుడా నిధులతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ చెప్పారు. ఆర్ట్స్ కళాశాల ప్రధాన ప్రవేశ ద్వారం ఆధునీకరణకు రుడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా జరిగిన సభకు అధ్యక్షత వహించిన ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ ఎంతో చారిత్రత కలిగిన ఆర్ట్స్ కళాశాలలతో డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్, టంగుటూరి ప్రకాశం పంతులు వంటి మహనీయులకు అనుబంధం ఉందని, ఇక్కడ చదివిన వారు ఉన్నత స్థాయికి చేరుకున్నారని పేర్కొన్నారు. అంతటి వారసత్వ చరిత్ర కలిగిన ఈ కళాశాలల్లో చదువుకునే విద్యార్థులు గర్వంగా భావించే విధంగా ఫీల్ గుడ్ భావనతో కళాశాలలకు రావాలని, కళాశాల ప్రవేశ ముఖద్వారం ఆధునీకరణకు రుడా నిధులు 20 లక్షల రూపాయలు మంజూరు చేసిన రుడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరికి ఆయన కృతజ్ఞతలు చెప్పారు. రుడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి మాట్లాడుతూ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అడిగిన వెంటనే ఆయన సూచనతో ఆర్ట్స్ కళాశాల ప్రవేశ ముఖద్వారం సాంప్రదాయ పద్ధతిలో డిజైన్ చేయించి నిర్మించే ఏర్పాట్లు చేశామని చెప్పారు. రుడా పరిధిలో మరిన్ని అభివృద్ధి పనులు చేపట్టేందుకు కృషి చేస్తామని ఆయన చెప్పారు. కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ రామచంద్ర ఆర్కే మాట్లాడుతూ దేశంలో NAC A+ సాధించిన ఏకైక కళాశాల ఆర్ట్స్ కళాశాల అని చెప్పారు. దీనిలో 7,000 మంది విద్యార్థులు, 250 మంది అధ్యాపకులు, 150 మంది సహాయ సిబ్బంది ఉన్నారని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏపీ సెటిల్మెంట్ సంక్షేమ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ కుడిపూడి సత్యబాబు, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కాశీ నవీన్ కుమార్, టీడీపీ నగర కమిటీ ఉపాధ్యక్షులు, మాజీ కార్పొరేటర్లు బొమ్మనమైన శ్రేణు, కడలి రామకృష్ణ, నాయకులు జక్కంపూడి అర్జున్, దాస్యం ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఏదైతే ప్రాంగణం ఉందో, ఆ ఎంట్రన్స్ ఏదైతే ముఖద్వారం ఉందో, ముఖద్వారాన్ని ఆధునీకరణ చేయడంలో 20 లక్షల రుడా, ఆర్ట్స్ కాలేజ్ వారు 12 లక్షలు మ్యాచింగ్తో ఒక కార్యక్రమం. అలాగే మీరు చూస్తూ ఉన్నారు, మీడియా వారు కానీ ప్రజలు కానీ, కంబాల్ చెరువు దగ్గర ఏదైతే మదర్ తెరిసా పార్క్ ఉందో, ఈరోజు అల్లూరు సీతారామరాజు గారితో పాటు ఆయనతో పోరాటం చేసిన వీరులందరి ఒక విగ్రహాలు పెట్టారు. అది కూడా రుడా నిధుల నుంచే మనం చేస్తూ ఉన్నాం. దాంతోపాటు అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలు ఈ రోజున నగరం యొక్క అవసరాల రీత్యా రుడా నిధుల నుంచి మంజూరు చేసి అభివృద్ధి చేసుకుంటా ఉన్నాం. ఇది అభివృద్ధి చెయ్యాలన్న వారి యొక్క ఆలోచన, వారి యొక్క విజన్. అనవసరంగా నిధుల్ని దుర్వినియోగం చేయకుండా అవసరమైన చోట పెట్టడంతో పాటు ప్రజలకి మన కల్చర్ని కూడా అవగాహన కలిగే విధంగా, మహనీయుల్ని గుర్తు చేసుకునే విధంగా ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఇదే ఆర్ట్స్ కాలేజ్లోని గత ప్రభుత్వంలోని మాకు బాగా గుర్తుంది. ఈ ప్రాంగణం ఏదైతే ఉందో, ఈ ప్రాంగణంలోని గ్యాలరీ కట్టి ఆ గ్యాలరీలోని టోర్నమెంట్లు పెడతానని చెప్పారు. క్లాసులు అక్కడ ఉన్నాయి, గ్యాలరీ ఇక్కడ ఉంటుంది. పిల్లలు ఎలా చదువుతారని అడిగితే మేనేజ్మెంట్ ఏదైతే ఉందో వారితో చర్చించకుండా మేము చెప్పింది చెయ్యాలనంటే ఆనాడు తెలుగుదేశం, జనసేన, బీజేపీ మరియు ఇతర సామాజిక బాధ్యత కలిగిన వారందరూ వచ్చి ముక్త కంఠంతో ఈ పిచ్చి నిర్ణయాలు, తొగ్గినక్క నిర్ణయాలు వెనక్కి తీసుకోవాలని ఉద్యమిస్తే పిల్లలందరూ వేలాదిగా రోడ్ ఎక్కితే ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు గత పాలకులు, వైఎస్ఆర్సీపీ వాళ్ళు. ఈరోజు మేమేం చేస్తూ ఉన్నాం, చదువుకున్న విద్యార్థులు లోపలికి వెళ్ళేటప్పుడు ఓహో మేము ఇంత మంచి ఇన్స్టిట్యూషన్లోకి వెళ్తున్నాం, మంచి ముఖద్వారం ద్వారా వెళ్తున్నాం, ఇంత ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూషన్కి ఇంత ప్రెస్టీజియస్ ఎంట్రన్స్లోంచి వెళ్తున్నాం, ఒక ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ రావాలన్న ఆలోచనతో మేము ఉన్నాం. అదే వాళ్ళకి మాకు వ్యత్యాసం. ఇలాగే రాబోయే రోజుల్లో కూడా మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు తప్పకుండా చేస్తామని మీ అందరికీ కూడా తెలియచేస్తూ, మరొక్కసారి అడిగిన వెంటనే ఈ యొక్క కార్పొరేషన్కి నిధులు మంజూరు చేసిన రుడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి గారికి, మ్యాచింగ్ గ్రాంట్ ఇచ్చిన ఆర్ట్స్ కాలేజ్ ఏదైతే ప్రిన్సిపల్ గారికి, వారి యొక్క బృందానికి అందరికీ కూడా నమస్కారం. అందరికీ నమస్కారం. ఈ రోజున అంటే మనం రాజమండ్రి ప్రాంతం కన్నా చూసినట్లయితే తెలుగువారి సంస్కృతికి, తెలుగువారి ట్రెడిషన్స్ అన్నిటికీ కూడా కేంద్ర బిందువుగా నిలిచినటువంటి ప్రాంతం. మరి అటువంటి ప్రాంతంలో ఈ ఆర్ట్స్ కాలేజ్ అనేది అంటే మనకి కిరీటంలో తలమానిక లాంటిది. సో అటువంటి వజ్రాన్ని ఈవేళ మనం కాపాడుకోవటం మనందరిపైన ఇది బాధ్యత ఉంది. సో అందులో భాగంగా ఇప్పుడు మెయిన్ ఎంట్రన్స్ ఏదైతే ఉందో, ఎటువంటి ఫంక్షన్ అయినా లేకపోతే
ఇక్కడ ఎటువంటి ఈవెంట్ అయినా కూడా ఈ గేట్ అనేది చాలా చిన్నగా ఉంది, ఇబ్బంది కలుగుతుందని చెప్పేసి ప్రిన్సిపల్ గారు చెప్పటం, అది అనువుగా తీసుకుని, అంటే ఇప్పుడు ఆదిరెడ్డి వాసు గారు ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే, ఆయన శాసనసభ్యులు కాబట్టి ఆయన దీన్ని లేవనెత్తి ఏ విధంగా అయినా సరే ఇది పూర్తి చేయాలని చెప్పేసి ఆయన దృఢ సంకల్పంతో ఆయన ముందుకు వెళ్ళటం. రుడా తరపు నుంచి కొంత సాయం చేసినప్పటికీ ఇక్కడ కాలేజ్ ప్రిన్సిపల్ గారు వారి కాలేజ్ నుంచి కూడా మ్యాచింగ్ ఫండ్స్ ఇచ్చి ఈరోజు ఈ కార్యక్రమం చేపడుతున్నాం. అయితే కొంచెం స్ట్రక్చరలీ అదే ఇప్పుడు డిజైన్ చూసాము, కొంచెం ట్రెడిషనల్ ఎలిమెంట్ కూడా మన రాజమండ్రి ప్రాంతానికి అనువుగా అది కూడా యాడ్ చేయాలని చెప్పేసి వారిని సజెస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా మీరు రుడా పరిధిలో కనుక చూసినట్లయితే గత 3-4 అంటే ఎప్పటి నుంచి 2021 నుంచి ఈ రుడా అనేది ఏర్పడింది. అప్పటి నుంచి కూడా మనకి ఇక్కడ మాస్టర్ ప్లాన్ అనేది జరగలేదు. సో ఒక అర్బన్ డెవలప్మెంట్ అథారిటీకి అతి కీలకమైనటువంటి అంశం మాస్టర్ ప్లానింగ్ అనేది, పర్స్పెక్టివ్ ప్లాన్ అనేది ఉండాలి. అలాగే ఏరియా వైజ్ కొంచెం డీటెయిల్గా వెళ్తే ఏరియా వైజ్ డెవలప్మెంట్ ప్లాన్స్ ఉండాలి. దురదృష్టం ఏంటంటే ఇప్పటి వరకు ఆ ప్లాన్స్ అనేవి లేవు. సో ఇప్పుడు మా త్వరితగతిన అది చేయాలని చెప్పి, అదేవిధంగా ఎటువంటి మనం ఐడెంటిఫై చేసి ఏవైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ ఉన్నాయో మౌలిక వసతులు ఈ ప్రాంతం అంతటికీ కూడా కల్పించాలని చెప్పేసి ఒక అనాలిసిస్ చేస్తున్నాం. కొంచెం సమయం పట్టొచ్చు, 6 నెలలు పట్టొచ్చు, కానీ ఒక రాజమండ్రి ప్రాంతం పురోగతికి మేము పునాదులు వేసే దిశగా మేమైతే పయనం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా అందరికీ కూడా తెలియజేస్తాం. థ్యాంక్ యూ. మేము కూడా వేసి దాదాపుగా ఒక 7-8 నెలల క్రితం దీన్ని ప్రపోజల్గా పెట్టి, సో వివిధ దశల్లో దాన్ని స్థిరీకరించి లాస్ట్కి ఈరోజు దాన్ని ప్రారంభోత్సవం చేయడం జరిగింది. చాలా చాలా హ్యాపీగా ఉంది. ఈ కళాశాలలో 7,000 మంది విద్యార్థులు, అలాగే 250 మంది అధ్యాపక బృందం, అలాగే 150 మంది సహాయక సిబ్బంది, ఇంతమంది ఈ కళాశాలలో మనం ఉండటం, చదువుకోవడం జరుగుతుంది. వీరందరికీ కూడా ఈ కళాశాల ఒక రకమైనటువంటి ప్రత్యేక గుర్తింపుగా ఉంది. భారతదేశంలోనే NAC A+ సాధించినటువంటి ఏకైక కళాశాల రాజమండ్రి ప్రభుత్వ కళాశాల, ప్రభుత్వ శాఖలో. ఇలాంటి కళాశాలకి ఒక మంచి ముఖద్వారం ఉండాలి, పిల్లలందరికీ కూడా ఒక ఎలివేషన్ ఉండాలి, చక్కగా కళాశాలలో ఒక ఆహ్లాదకర వాతావరణం ఉండాలి అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టాము.